హాయ్ హలో ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ @నికేష్రత్786. ముగ్గు చూసారా ఎంత అందంగా ఉందో? మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందండి. మేము ఊరు వచ్చాము, మా అత్తగారు వాళ్ళ ఊరికి. మా అత్తయ్య వేస్తారు ముగ్గులు, చాలా బాగా వేస్తారు. మా తులసికోట దగ్గర కూడా చూడండి, నీట్గా పూజించేసి పొద్దున్నే అత్తయ్య ముగ్గు అయితే పెట్టేశారు. ఏంటి ఏదో ఫంక్షన్ హడావిడిలా ఉంది అంటే, స్పెషల్గా మనం ఫ్రైడేస్ సాటర్డేస్ అలా వేసుకుంటాం కదండి. అయితే ఇది ఫంక్షన్ రోజు వ్లాగ్ అనమాట. మా పాపది ఫంక్షన్, అన్నప్రాసన ఫంక్షన్ ఉంది, అన్నప్రాసన సెరమోనీ ఉంది. ఆ ఫంక్షన్ రోజు ఇలా చేశారు అత్తయ్య ఇంటి ముందు. ఇంకా అత్తయ్య పొద్దున్నే స్నానం చేసేసి పొంగల్ పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఫంక్షన్ జరుగుతుంది, చుట్టాలందరూ వస్తారు. ఇంటి దగ్గరే ఫంక్షన్ పెట్టుకున్నాము, గుడికి వెళ్తాము, బట్ కానీ ఈసారి కుదరలేదు, అందుకే వెళ్ళలేదు. అందుకే ఇంకా ఇంట్లో అందరినీ, చుట్టాలందరినీ ఇంటికే పిలుచుకున్నాము. ఇంట్లోనే పెట్టేస్తున్నారు. ఇప్పుడు మా చిన్నత్తయ్య, ఇంకా మా తోటి కోడళ్ళు, అక్క వాళ్ళందరూ ఉన్నారు. అందరూ టిఫిన్ వచ్చేస్తాం కదండి, అలాగే టిఫిన్కి వచ్చారు. ఫంక్షన్ అన్నప్రాసన్న పాప అండి, ఇందాక చూపించిన పాప మళ్ళీ వస్తుంది చూడండి. మా వారు బయట పాపను ఆడిస్తూ ఉన్నారు. అన్నప్రాసన్న ఈ పాపకేనండి. దాని చేత కూడా ఒకసారి పాయసం గంట తిప్పిద్దాము అనేసి ఆ థాట్తో మా అత్తయ్య ఒకసారి ఇటు తీసుకొని రమ్మంటే మా బావగారు తీసుకొని వచ్చేసారు. ఆ పాప పట్టుకొని ఇట్లా తిప్పుతూ ఉంటుంది అనమాట. ఆ పాప ఏం పట్టుకోదు, జస్ట్ మన ఆనందం కోసం మా అత్తయ్య మా బావగారు కలిసి పట్టేయాలని పట్టించేశారు అట్లాగా. ఫంక్షన్ రోజు చాలా ఫుల్ హడావిడి ఉందండి అసలు. అంటే ఇంటి దగ్గర కదా చుట్టాలు, అక్క వాళ్ళ వైపు చుట్టాలు చాలామంది వచ్చారు. ఆ చుట్టాలందరూ ఇంకా టిఫిన్స్ అవన్నీ అరేంజ్ చేయాలి కదా, చాలా హడావిడిగా ఉంది. పొద్దున్నైతే మా అత్తయ్య గారు ఇంకా పొంగలు పెట్టేశారు. ఇంకా మిగతా వాళ్ళందరూ టిఫిన్లకు వచ్చేసారు. ఈవిడ మా పెద్దమ్మ, చాలా మంచి వారు, బాగా చూసుకుంటారు. ఈయన మా కత్తిబాబు, నేత్రాంశ్, మా పాప ఆడుకుంటున్నారండి. ఇంకా టైం ఉంది, అప్పుడు జస్ట్ మార్నింగ్ టైం ఎంత అనుకున్నారు, అప్పుడు నేను తీసేటానికి 7:30 అట్లా అయ్యి ఉంటుంది. ఇంటి ముందు డెకరేషన్ చేశారు, చూసారు కదండి. మా మందారపు చెట్టు బోల్డ్ అన్ని పూలు పూస్తాయి అసలు, చాలా పూలు వస్తాయి అన్నమాట మా మందారపు చెట్టుకి. అయితే ఫంక్షన్ రేపనగా ముందు రోజు నైట్ అందరం ఇంట్లో గోరింటాకు పట్టుకున్నాం. మా బాబు కూడా సరదాగా వాడు పెట్టించుకున్నాడు, ఇలా వాళ్ళ నాన్నమ్మ చేత పెట్టించుకున్నాడు. ఫస్ట్ టైం మా పాప అసలు గోరింటాకు పెట్టుకోదు. ఫస్ట్ టైం తన అంతరికి తానే వాళ్ళ నాన్నమ్మ చేత 2 చేతులకి గోరింటాకు పెట్టమని చేతులు ఇచ్చి మరీ పెట్టించుకున్నది. చాలా అంటే కొత్తగా అనిపించింది నాకైతే మాత్రం. పాప మంచిగా పెట్టించుకుని ఉంచుకున్నది కూడా. ఇక్కడ అత్తయ్య పొంగల్ తయారు చేసేసాను. ఇంకింట్లో నేను పూజ చేసేసుకొని ఆ నైవేద్యం స్వామివారికి అయితే చెల్లించాను. అదే మా పూజ గది. ఇంకా ఊర్లలో ఎలా ఉంటుందో తెలుసు కదండి మీ అందరికీ. ఇది మా గోవిందుల వారు. లైట్ ఆపేసి ఫోటో తీసాను అనమాట, అంటే దీపారాధన కాంతిలో బాగుంటారని. ఫంక్షన్ రోజు అన్నప్రాసన సెరమనీ పిక్, మా అమ్మ వచ్చింది ఫంక్షన్, సో మా అమ్మతో ఒక చిన్న పిక్. తర్వాత భోజనాలు చూసేయండి ఎలా పెట్టారు అనేది చూసేయండి. భోజనాలకి చాలామంది అట్లా మంచిగా వచ్చారు, చక్కగా సరిపోయింది. మేము క్యాటరింగ్ ఇచ్చామండి, ఇంట్లో కుదరదు అనేసేసరికి, అంటే 150 మెంబర్స్కే కదా అనేసి క్యాటరింగ్ ఇచ్చాము. చూడండి, గారా, బ్రెడ్ హల్వా, అలా ఒక్కొక్క ఐటెం చూపిస్తూ ఉన్నాను చూడండి. సరిపోయే భోజనాలు కూడా మంచిగానే టేస్టీగా అనిపించినాయి. మీకు అన్నప్రాసన వీడియో, పూర్తి వీడియో కావాలి అంటే కమెంట్లో ప్లీజ్ కమెంట్ చేయండి, లాంగ్ వీడియో పెడతాను. పాపది అన్నప్రాసన ఏమేమి పట్టుకుంది, మేము స్నానం దానికి ఆ రోజు ఎలా చేయించాము, ఆ రోజు ఎంత హడావిడి అయింది, వాళ్ళ మేనమామలు ఏం తెచ్చారు మా పాపకి అనేది. అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఫంక్షన్ అంతా అయిపోయిందండి. ఇంక తెల్లారి సండే రోజు మేము రిటర్న్ అయ్యాము. ఆ పిక్స్ అనేవి స్టేషన్లో పిక్స్. ఇంటికి వచ్చేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.